పరమందున్న మా తండ్రి, సకల ఐశ్వర్యాలకి కారణభూతుడనే దేవా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, సర్వజ్ఞానివి, సర్వంతర్యామివి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యుడినైన నన్ను తండ్రి మీ కుమారుడి రక్తంతో నన్ను శుద్ధి చేసి మీ ముందు నిలబెట్టుకున్న దానికై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మిమ్మల్ని మహిమపరచుటకై ఈ కొద్ది సమయాన్ని అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యంతో కూడిన వాక్యం ద్వారా ప్రభువ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మా నోటిని వాడుకొనమని నాతో మీరు మాట్లాడించిన మాటల ద్వారా ప్రభువ అనేకులకు ఆశీర్వాదకరంగా వారి మనోనేత్రాలు వెలిగింపబడాలని ఈరోజు చేస్తున్న ఈ చిన్ని కార్యంలో మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, ఈ సమయంలో నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణ, మా ఊరు ఖమ్మం జిల్లా పోనకల్ మండలం రావణితుల గ్రామం. మా తల్లిదండ్రుల పేర్లు దారావత్ సాధు, సీత. తమ్ముడు ఎంఫార్మసీ చదువుతున్నాడు, చెల్లెలు ఎంటెక్ అయిపోయింది. చెల్లెలకి మ్యారేజ్ అయిపోయింది. బావగారు ఆంధ్ర యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. నేను ఒక అతి సాధారణ చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నేను నా తల్లిదండ్రులు ఎంతగానో శ్రమపడి విద్యాబుద్ధులు నేర్పించి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఒక ఇంజనీర్గా నిలబడడానికి వారి జీవితంలో ఎంతగానో కృషి చేశారు. 21 ఏటనే నేను ఇంజనీరింగ్ పూర్తి చేయగా 2002వ సంవత్సరంలో ఏపీఎస్ఈబిలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. 2003వ సంవత్సరంలో వివాహం అయింది. నా భార్య పేరు శృతి, ఉన్నత కుటుంబంలో జన్మించింది. మా భార్య అంటుండేది, మనం డెవలప్ అవ్వాలి, మనం గ్రో అవ్వాలి అని మాట్లాడుతుండేది. తనను సంతోషపెట్టాలని ఎన్నో వ్యాపారాలు చేయడం, కొన్ని విషయాల్లో నష్టపోవడం, కొన్ని విషయాల్లో అభివృద్ధి పొందినా కూడా తృప్తి లేకుండా జీవితాన్ని గడుపుతున్న సమయంలో నాకు 2 పాపలు. పెద్ద పాప పేరు చైత్ర సంహిత, రెండవ పాప పేరు కేయూర విఘ్న. 10 సంవత్సరాలు ఉద్యోగంలో సంతోషంగా లేకున్నా సంతోషంగా ఉన్నట్టు ఊహించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాం. ఆ రోజు నిజంగానే సంతోషంగా ఉన్నాము అనుకునేవాడిని. అలా గడిపే రోజుల్లో ఆ విషయం తెలియదు. ఆ రోజు నిజంగానే సంతోషంగా ఉన్నాము అనుకునేవాడిని. ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవాడిని. ఎల్లప్పుడూ దేవుడి గురించి ఒక ఫీలింగ్ ఉండేది. అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఎప్పుడు మనకైనా కష్టాలు, డెవలప్ అయ్యేవాళ్ళు డెవలప్ అవుతున్నారు, మన పరిస్థితి ఇలా ఉందని ఒక ప్రశ్న హృదయంలో ఉండేది. 10 సంవత్సరాలు ఉద్యోగ జీవితాన్ని గడిపిన ఆర్థిక ఇబ్బందులు తొలగనందున నవ్వును నటిస్తూ ఎంతోమందితో సరదాగా ఉంటూ కాలం గడుపుతున్న సమయంలో ఒక పరిస్థితిలో ఇండియాలో జీవించలేము, ఇక్కడ ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగవు అనే ఉద్దేశంతో సౌదీ అరేబియా జాబ్ కోసం వెళ్ళాలని, అంతకుముందే మా భార్య వాళ్ళ అక్క వాళ్ళు దుబాయ్లో ఉండడం, వారు కూడా ఉన్నత ఉద్యోగాల్లో ఉండడం, మేము వారిని చూసి గొప్పగా ఎదగాలని అనుకోవడం, ఏదో సాధించాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఎంతగానో డబ్బు సంపాదించాలి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. నా జీవితంలో భారతదేశాన్ని విడిచి వెళ్ళడమే నా జీవితంలో ఓటమి. సౌదీ అరేబియా దేశానికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం, ఇంటికి రావడం, పిల్లలతో సంతోషంగా ఉండడం. ఈ ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా లేకపోవడం వలన ఇంకా పెద్ద శాలరీ రావాలి, ఇంకా మంచి ఉద్యోగం సంపాదించాలనే తపనతో జాబ్ సెర్చింగ్ చేసేవాడిని. ఏ దేశంలో ఏ పొజిషన్కి ఎంత శాలరీ వస్తుంది, ఏ పొజిషన్లో ఎలా ఉంటుంది, మనం ఏ పొజిషన్కి వెళ్ళాలి, ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని. కొన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోయేవాడిని, కానీ ఎంతగానో ఆశ ఉండేది. ఆ సమయంలో మా కజిన్ ఫోన్ చేసి ఉద్యోగం వచ్చింది, మంచి శాలరీ, నెలకు 5 లక్షల రూపాయలు జీతం అని చెప్పాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక భారతీయుడికి 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ జీతం రాదు, కానీ మా సహోదరుడు 5 లక్షల రూపాయలు అనగానే, మీకు ఎలా సాధ్యమైంది, ఇంత పెద్ద ఉద్యోగం ఎలా వచ్చింది? అన్నయ్య చెప్పారు, నా టాలెంట్ కాదన్నారు. మేము యేసుప్రభువు నమ్ముకున్నాము, 6 నెలల నుంచి దేవుడిని అడుగుతున్నాము, మాకు మంచి ఉద్యోగంతో పాటు ఎక్కువగా సమయం ఫ్రీ ఉండేలాంటి ఉద్యోగాన్ని ఇమ్మని ప్రభువుని మేము అడుగుతూనే ఉన్నాము. 6 నెలల నుంచి మోకరించి ప్రార్థన చేస్తున్నాము. మా మొర ప్రభువు ఆలకించాడని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు జీవితంలో నేను బాగా హేట్ చేసేది క్రిస్టియన్స్ని. చాలా నెగిటివ్ ఫీలింగ్ ఉండేది.
మా చుట్టాల్లో కొంతమంది ఉన్నారు, వారు ప్రభు నమ్ముకున్నవారు. పొట్టు లేకుండా కనబడితే చాలా నీచంగా మాట్లాడడం. గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభు అని పర్సనల్గా తెలియకపోయినా ఇష్టం ఉండేది. నేను అనేవాడిని ఎప్పుడు, ఐ లవ్ క్రిస్టియానిటీ, ఐ హేట్ క్రిస్టియన్స్ అనేవాడిని. ఐ లవ్ క్రిస్టియానిటీ అని ఎందుకు అనేవాడిని అంటే, నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు సీనియర్ ఉండేవాడు, బైబిల్లో ఇలా ఉంటుంది చెప్తుండేవాడు. అప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, బైబిల్లో మంచి విషయాలని ఉండేది, కానీ క్రైస్తవులను చూస్తే కోపం వచ్చేది. ఈ పరిస్థితిలో ఉన్న నేను ఆ రోజు అన్నయ్య చెప్పాక యేసు ప్రభువును నమ్ముకున్నాము, పూర్తి విశ్వాసంతో ఇలా అడగడం ద్వారా మాకు ఉన్నత ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ఆ రోజు సరిగా భోజనం చేయబుద్ధి కాలేదు, సరిగా నిద్రపోలేదు. నా హృదయంలో ఉన్న బాధని మా వైఫ్ గమనించింది. మనం కూడా దేవుడు నమ్ముకుందామని చెప్పింది. ఆ టైంలో చెప్పినప్పుడు నా నోటి నుంచి నెగిటివ్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే నా జీవితంలో ఓడిపోయారని 1000% నేను ఒప్పుకునేసాను మా వైఫ్ దగ్గర. ఐ డోంట్ హ్యావ్ ద వాయిస్ టు టెల్. ఇది ఒక విమర్శలాగా కూడా చెప్పడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. సరే మా వైఫ్ చెప్పాను, ఓకే. గత 10 సంవత్సరాలుగా నేను బాధపడుతున్న స్మోకింగ్ హ్యాబిట్ వల్ల ఎల్లప్పుడూ మానేయాలని ఉండేది నాకు. నేను ప్రభుని ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ దగ్గరికి రావాలంటే నాకు ఈ అలవాటు నా దగ్గర నుంచి దూరం చేయండి అని ప్రార్థన చేశాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ ప్రార్థన చేసిన తర్వాత హృదయంలో ఏ పార్ట్ నుంచి అయినా నాకు సిగరెట్ తాగాలనే ఫీలింగ్ రాలేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎలా కంట్రోల్ చేయగలిగాను అంటే, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, చెడు వ్యసనాలు, ఇటువంటి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాను. ఆ రోజు ప్రభువు ప్రార్థన చేసిన తర్వాత, మేము అంతకుముందు సౌదీ అరేబియాలో ఉన్న 1 year కూడా రోజు ఈవినింగ్ వచ్చేసి రోజు సినిమాలు చూసేవాళ్ళం మేము. ఆ టైంలో ఇంటర్నెట్లో సినిమా చూద్దాము అనుకొని కరుణామయుడి సినిమా ఈరోజు చూసాం. తర్వాత పాపకి భరతనాట్యం నేర్పించాలని అనుకున్న టైంలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూడడం ద్వారా ఒక బెంగాలీ ఫ్యామిలీని కలవడం, వాళ్ళతో మాకు పరిచయం అవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మేము వాళ్ళని మా ఇంటికి ఇన్వైట్ చేయడం, వాళ్ళు ఎప్పుడు సున్నితంగా తిరస్కరించడం. మీరు ఎందుకు రావట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు, మీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, వీకెండ్స్లో చర్చ్కి వెళ్తున్నా అన్నారు. మా బ్రదర్కి జరిగిన సంఘటన షేర్ చేసుకున్నాను. సార్ ఇలా, తన పేరు సర్కార్, సార్ మా కజిన్ ఇలా ఉన్నారు, 5 lakhs rupees శాలరీ వచ్చింది, ఆయన చిన్న ఉద్యోగి. సో ఆయనకి ఈ విషయం చెప్పగానే ఆయన నవ్వి, ఆయనకు సాధ్యం కానిది ఏది అని ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఎవరైనా నెలకు 5 లక్షల రూపాయలు జీతం అబ్బా అంటారు కదా, ఈయనేంటి సింపుల్ అంటున్నాడు, దేవుడికి ఏదైనా సాధ్యం ఉంటాడు, ఏంటి ఇలా మాట్లాడతాడని అని ఆశ్చర్యపోయిన సంఘటనలో ఆయన చెప్పాడు, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక మూవీ చూడండి అని చెప్పాక ఇంటర్నెట్లో ఆ మూవీ చూస్తున్నాం. అప్పటి వరకు నాకు యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. ఈరోజు వరకు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు. ఆ రోజు నాకు యేసు ప్రభు అని తెలుసు, క్రీస్తు పూర్వం అని తెలుసు, క్రీస్తు శకం అని తెలుసు, ఒక శిలువ ఉంటుందని తెలుసు, పాపాల గురించి మాట్లాడతారని తెలుసు, బొట్టు తీసేస్తుంటారని తెలుసు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారని తెలుసు, ఎప్పుడు ఏడుస్తుంటారని తెలుసు. ఇవి కొన్ని వేషధారణకు సంబంధించిన విషయాలనే నేను తెలుసుకుని ఉన్నాను. ఆ రోజు ఆ మూవీ చూస్తున్నాను. స్టార్టింగ్లో అది ఇంగ్లీష్లో వస్తుంది, కింద సబ్‌టైటిల్స్ పడతా ఉన్నాయి. ఆ మూవీ అంతా యేసు ప్రభువుకి సిలువ వేసే సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ మూవీ మొత్తంలో. కింద కొన్ని స్క్రిప్ట్స్ పడతా ఉన్నాయి. అవి ఈ లోకం ఒప్పుకోని స్క్రిప్చర్స్. ఒక స్క్రిప్చర్ ఏం పడిందంటే, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే గొప్పేముంది, సుంకరులు పాపులు అలా చేస్తున్నారు కదా, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి అనే వాక్యం చదివినప్పుడు మీకు పాసిబిలిటీ ఉందా? మీ శత్రువుని మీరు ప్రేమించగలుగుతున్నారా? అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, యేసు ప్రభు అని పేరు తెలిస్తే సరిపోదు, యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకుంటే తప్ప మీరు ఒక డెసిషన్కి రాలేరు. ఆ సమయంలో చాలా ఆశ్చర్యపోయి కంటిన్యూ చేస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్తున్న మాటలన్నీ చాలా మంచి విషయాలు.
మంచి విషయాలు చెప్తా ఉంటే యేసు ప్రభు వారిని హింసించడం, కొరడాలతో కొట్టడం. ముళ్ళ కిరీటం పెట్టడం. Facite. Rosa pulcherrima. Aspicite illum, regem vermum. Ave, rex verminosus, ave. Homo regalis! శిలువ మోయించడం. కొండ మీదకి తీసుకెళ్ళడం, శిలువ వేస్తుండడం. ఆ శిలువ మీద ఉన్నప్పుడు యాక్చువల్గా నచ్చింది ఎవరైనా ఇవ్వకపోతేనే ఎంతగానో హింసిస్తాం, బాధిస్తాం. ఆ సిలువ వేసే టైంలో చాలా తీవ్రంగా కొడుతున్నారు. ఆయన ఎవరో మాకు తెలీదు, కానీ మా సొంత వాళ్ళకి ఏదో జరిగిపోతున్న ఫీలింగ్. చాలా బాధపడుతున్నాం. తీవ్రంగా హింసించారు శిలువ మీద. హింసించి శిలువ వేస్తే Hallo, hou dat kom. Kadi. ప్రభు అన్నమాట. Aspicite caniculi, evertite tignum stulti, super pacem sua. Eridite crucem! Crucite! Crucite! వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరికి క్షమించండి. రోడ్లో పోయేటప్పుడు చిన్నగా ఏదో తగిలితేనే మనం ఫీల్ అయిపోతాం. కళ్ళు కనపట్లేదా, కళ్ళు నెత్తికెక్కే మానవ నైజం. ఏంటి ఈయన ఇలా అంటాడు, శిలువ మీద చచ్చిపోతూ వీరికి క్షమించమని అంటాడు. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? హృదయంలో చాలా బాధగా ఉండింది, చాలా ఉత్సుకత రేగింది, చాలా యాంగ్జైటీ వచ్చింది. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ అవర్ హార్ట్స్. నేను మా వైఫ్ చాలా అది చూశాక చాలా ఏడ్చాం కూడా. అప్పుడు మేము రియలైజ్ అయ్యాము, ప్రభు మా పాపల కోసం చనిపోయారని. మేము రియలైజ్ అయ్యాం, ప్రభుని అడిగాం, క్షమించండి ప్రభువా, మేము పాపలను గుర్తించే పరిస్థితిలో కూడా లేము ప్రభువా. చాలా ఫీల్ అయ్యాము. ఫీల్ అయ్యాక సౌదీ అరేబియా చాలా రిస్ట్రిక్టెడ్ కంట్రీ, చర్చ్ ఉండదు, బైబిల్ ఉండదు,
చాలా ఫీల్ అవుతున్నాం. హృదయంలో ఫీలింగ్ కలిగింది, ప్రభు మన కోసం చనిపోయారనే ఫీలింగ్. ఏం తెలియదు అసలు ప్రభు. బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది, ఎవరికైనా జ్ఞానం కావాలని అనుకునే అది దేవుడిని అడగవలెను, ఆయన అందరికీ ధారాళంగా జ్ఞానము దయచేయవాడు అని రాయబడి ఉంది. తర్వాత విషయాల్లో తెలిసింది. ప్రభుకి ప్రార్థన చేశాం, ప్రభువా ఇక్కడ సౌదీ అరేబియా దేశంలో ఉన్నాను, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ బైబిల్ లేదు, ఏం లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎలా ప్రభువా అన్నప్పుడు ప్రార్థన చేశాం. ప్రభువా మీ చిత్తం, మీరు ఎలా అంటే ఎలా అన్నప్పుడు, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మా పాపాల నుంచి రక్షించారు, మా పాపాలను క్షమించండి అని ప్రభుతో రోమీలు రాసిన పత్రికలో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతారని రాయబడినట్లుగా ప్రభువుని అంగీకరించాం. ఆ సమయంలో అంగీకరించిన తర్వాత బైబిల్ లేదు, ఇంటర్నెట్లో బైబిల్ చూస్తే ఒక ముక్క అర్థం కాలేదు. ఫస్ట్ పేజీ మత్తయి సువార్త చదివి ఏం అర్థం లేదు, అర్థమయ్యే లాంగ్వేజ్ లేక తర్వాత వేరే ఫోల్డర్లో కనిపించింది. అది మన లిబరల్ లాంగ్వేజ్లో ఉండే ఫోల్డర్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రింట్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. అయినా చాలా కష్టంగా ఉండింది. యాక్చువల్గా నేను చదవడంలో చాలా వీక్. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, నేను ఇండియాలో జాబ్ చేసేటప్పుడు, పవన్ అని. ఆయన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే నేను వింటూ ఉండేవాడిని. అంటే నాకు చదవడం అంత వీక్. అసలు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ నేను క్లాస్లో విన్న దాని మీద డిపెండ్ అయ్యాను, కానీ ఎప్పుడు నేను ఏదో బుక్ చదివేసి అంత ఐఎమ్ వెరీ వెరీ వీక్ ఇన్ ద రీడింగ్. ఆ సమయంలో ఇంట్రెస్ట్ ఉంది, ప్రభు మీద ప్రేమ. రేడియో సువార్త అనే వెబ్సైట్ ద్వారా ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసుకుని నా కార్లో MP3 పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అధ్యాయం, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ ఇలా చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మీరు దేవుని వాక్యం చదివితే తప్ప మీ మనోనేత్రాలు వెలిగింపబడవు. ఏ రోజైతే బైబిల్ చదివానో ఆ రోజే మా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము వింటూనే ఉన్నాను. ఒక్కొక్క అధ్యాయము 5 సార్లు 10 సార్లు. ఇవన్నీ ఎక్కడ వినమే ఈ మాటలన్నీ. దేవుడు చెప్తున్నాడు. దేవుడు కాక ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు? దేవుడికి తప్ప ఎవరికి సాధ్యం ఇలాంటి మాటలు చెప్పడం? నా హృదయాన్ని ఎంతగానో ఆనందించేపరిచేశాయి. ప్రభువుని ఎంతకాలం మిస్ అయినందుకు ఎంతో పశ్చాత్తాపడేటట్టు చేశాయి. ప్రభు ప్రేమను ఎంతకాలం పొందలేకపోయామని, క్రైస్తవుని ఎంతగానో హేళనగా చూసామని ఎంతగానో చాలా బాధించాయి. నాకు పని ఒత్తిడి తక్కువ. ఆ పని ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల ఒక్కొక్క అధ్యాయాన్ని 10 సార్లు 15 సార్లు వినడం, ఉదయం నుంచి రాత్రి దాకా వినడం, రాత్రి వచ్చాక వినడం, నేను వినడం, మా వైఫ్ వినడం, విని 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 మళ్ళీ ఇంపార్టెంట్ వర్సెస్ మార్క్ చేయడం, నేను చదవడం మా వైఫ్కి ఇవ్వడం, మా వైఫ్ చదవడం నాకు ఇవ్వడం. ఈ విధంగా మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త కేవలం 20 డేస్లో 4 సువార్తలు ఒక 10-15 సార్లు చదివేశాం. అపోస్తుల కార్యం స్టార్ట్ చేసాం. అపోస్తుల కార్యంలో ఎవరు ఏ మాటలు చెప్తున్నారో ఏం అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్లో అపోస్తుల కార్యం చదవడానికి 20 రోజులు పట్టింది మాకు. ఆ విధంగా అపోస్తుల కార్యములు, రోమీయులు, ఆ విధంగా చూస్తే గలతీయులు, ఎఫిషియన్స్, తీతుకు రాసిన పత్రిక, ఈ విధంగా చదువుతూ ప్రకటన గ్రంథంకి వచ్చాము. ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. కొన్ని విషయాలు, చాలా విషయాలు అర్థం కాలేదు. అలా చదవడానికి ఒకటే ఒక కారణం, ప్రభు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకోవాలని లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ పద్ధతిని మార్చుకోండి. ప్రభువు మీతో మాట్లాడడానికి ఎన్నో విషయాలు రాయించాడు. ప్రభు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ప్రభు వినాలి వినాలి వినాలి, తెలుసుకోవాలి. ఆ ఉత్సుకతతో కేవలం 3 నెలల్లో కొత్త నిబంధన మొత్తం ఒక 10-15 సార్లు చదివేయడం జరిగింది. అంత ఫాస్ట్గా చాలామంది సజెషన్ ఇచ్చారు, మీరు అంత ఫాస్ట్గా చదవద్దు. నేను కాంప్రమైజ్ అవ్వలేకపోయాను. ప్రభు వాక్యం గురించి రాయబడింది హెబ్రీయులు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుని వాక్యము సజీవము బలము గలదై 2 అంచుల కంటే వాడిగా, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించుకుంటూ వెళ్ళి హృదయంలోని ఆలోచనలను బయటపెడుతుందని నిజంగా దేవునికి స్తోత్రాలు. ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు చాలా ఆశ్చర్యం కలిగింది. ఉత్సుకత పెరిగింది. ఫైనల్గా ఒక కంక్లూషన్కి ఇచ్చాం. దిస్ ఈజ్ ద గాడ్.
ప్రభువుని, జీవము గల దేవుడిని మిస్ అయ్యాం. ఇంకా మిస్ కాకూడదు, మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలనే కాంక్షకు వచ్చాం. పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయాం. మా కజిన్ వాళ్ళని, మమ్మల్ని దేవుడి గురించి చెప్పిన వాళ్ళని అడిగాం. ఇంత త్వరగా అవసరం లేదేమో, ప్రభువుతో సహవాసం 3 నెలల కాలంలో బాప్తిజానికి వెళ్ళిపోయామంటే వాళ్ళు అంతగా ప్రోత్సహించినట్టుగా అనిపించలేదు. అయినా నేను మా వైఫ్ మాట్లాడుకున్నాం. మనకు సువార్తలు అర్థమయ్యాయా, బైబిల్లో విషయాలు అర్థమయ్యాయా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థమయ్యాయా, నిజమైన దేవుడు అని అర్థమైందా, ఇక మారు మనసు పొందడానికి ఏంటి లేట్. నేను మా వైఫ్ మారు మనసు పొందాలని డిసైడ్ అయ్యి మోషే సముద్రాన్ని పాయలు చేసిన అదే సముద్రంలో బాప్తిజాన్ని పొందాం. మేము బాప్తిజం తీసుకున్న తేదీ నవంబర్ 6, 2011. అంటే ఈ 10 నెలలు దాటి 2వ రోజున మేము మీతో ఈ ప్రోగ్రాం ద్వారా మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఈ విధంగా హెచ్చించిన దేవునికి మేము స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు వాగ్దానం చేశాడు, మీరు మారు మనసు పొందితే దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మను పొందుదురు అని చెప్పారు. బాప్తిజం పొందినంత వరకు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా ఆశ్చర్యకరంగా చదివాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ ఎర్ర సముద్రంలో మా కుటుంబానికి ఆ పరిశుద్ధాత్మని వాగ్దానం చేసిన తర్వాత ప్రభువు మమ్మల్ని అగ్రెసివ్గా నడిపించాడు. అన్ని విషయాల్లోనూ అనేక శోధనలు వచ్చాయి. కొన్ని ముందు రోజుల్లో చాలా ప్రెషర్స్ వచ్చాయి. నాకు భలే విపరీతమైన కోపం వచ్చేది స్టార్టింగ్లో. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా విపరీతమైన కోపం. నాకు అంతగా కోపం ఉండేది కాదు, విపరీతంగా చాలా ఇరిటేషన్ వచ్చేది. ఏంటి, దేవుని వాక్య విషయంలో పిల్లలు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేయొద్దు అని రూమ్లోకి వెళ్ళిపోయేవాడిని, తలిపేసుకునేవాడిని. చాలా అగ్రెసివ్గా నేను దేవుని వాక్యం చదివేవాడిని, ఎక్కువ సమయం స్పెండ్ చేసేవాడిని. చాలామందిని అడిగేవాడిని, సార్ నాకు బాగా కోపం వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, మీరు కంట్రోల్ అవ్వండి, కూల్ అవ్వండి. తర్వాత చిన్నగా ఈ శోధనలు వచ్చాయో అంతగా దేవుడి మీద విశ్వాసం ఉంచడం వల్ల మమ్మల్ని ఆ శోధన నుంచి బయటపడేశాడు. ఏ రోజైతే బాప్తిజం పొందామో చాలా ఆరాటపరిచింది నా హృదయంలో. ఎప్పటికీ ఆ వాక్యం ప్రతి దినము ప్రతి క్షణము ఆలోచిస్తుంది. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము మీరు ఆలోచించకండి. ఆకాశంలో పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పెంచుతున్నాడని చెప్తున్నాడు ప్రభు మాట విన్నాను. ఎస్ ప్రభువా, నేను ఉద్యోగం వెతకనిక, నేను ఐ విల్ బీ హ్యాపీ ప్రభువా. ఎంతమంది అలా హ్యాపీగా ఉన్నారు? ఈరోజు ఎన్ని ఉన్నా హ్యాపీ లేకుండా ఎంతమంది జీవితాలు గడుపుతున్నారో ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది. లోకంలో ఉన్నప్పుడు నాకేం అర్థమయ్యే కావు, అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకునేవాడిని. ఈరోజు నాకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ప్రభు వారి జీవితాల్లో లేని వారు హ్యాపీగా ఉన్నామంటే అది పచ్చి అబద్ధమే. యేసు ప్రభు వారి హృదయాలలో లేకుండా వారు సంతోషంగా ఉన్నారంటే అది పచ్చి అబద్ధమని చెప్తున్నాను. ప్రభు మాటలు నన్ను ఎంతగానో ఆదరించాయి. కొన్ని విషయాలు కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారని చదివినప్పుడు ప్రభువా నేను రెడీ ప్రభువా మీ చిత్తమే, నేను రెడీ ప్రభువా మీ చిత్తమే. ప్రభువు నన్ను ఆదరించాడు, ఎంతగానో జ్ఞానాన్ని కుమ్మరించాడు నా మీద, ఎంతగానో ఆనందపరిచాడు. ఈరోజు కన్నీళ్ళు వచ్చాయంటే అవి ప్రభు మా కోసం కార్చిన రక్తానికి గాను మేము ఏమి చెల్లించలేక కన్నీరు విరిగిన నలిగిన హృదయంతో ప్రభుని మేము ఆ విధంగా సేవించుకుంటున్నాం. వీఆర్ ద హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఆన్ ద ఎర్త్. ఎంతమంది ఉన్నాయో తెలియదు, ప్రభుకే తెలుసు. ఆ ఆనందమైన ఫ్యామిలీలో మేము కూడా ఉన్నాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శోధనలున్నా అల్టిమేట్గా చూస్తే ప్రభువునందు ఉన్న మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఎన్నో విషయాలు మమ్మల్ని కదిలించాయి, ఆశ్చర్యపరిచాయి. తనను తాను తగ్గించుకోవడం, ఈ లోక సంబంధమైన జీవితాన్ని తగ్గించండి, ఈ లోక సంబంధమైన జీవితాన్ని తగ్గించి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచండి. ప్రభువుకు ఇష్టలుగా జీవించండి, ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీకేదో వాక్యం చెప్పేంత స్థితి లేకపోయినాను ప్రభు ఈరోజు నాతో మాట్లాడిస్తున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న ప్రతి విషయము మీరందరూ ప్రభువులో ఎదగాలని, ప్రభువుని ఎరగని వారు తెలుసుకోవాలని, మరి ముఖ్యంగా ప్రభువు గురించి రాయబడి ఉంది. ఆయన అన్యజనులకు దేవుడు కాదా? ఆయన అందరికీ దేవుడు,
ఆయన అందరికీ ప్రభువు. ఈరోజు యేసు ప్రభు అంటే ఎంతోమంది పరిగెత్తుకుని పోతున్నారు. అలా వెళ్ళిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలని, వారు నిత్య జీవంలోకి రావాలని, మరణం నుంచి దాటాలని, ప్రభు గురించి రాయబడినట్లుగా కలిగి ఉన్నదేది యేసు ప్రభువు లేకుండా కలగలేదని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ప్రభువు ద్వారా ప్రతి ఒక్కరు ఆనందిస్తున్నారు. ఈ వాతావరణంలో ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వృక్షాన్ని, ప్రతి ఒక్క పండుని ఆనందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభువును గుర్తించట్లేదు. ఈరోజు మీరు తారీఖు రాస్తున్నారంటే ఒక వ్యక్తికి ప్రపంచంలో కాలాలే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వివేగింపబడింది. ఎందుకు అలా జరిగింది? ఇదేదో క్రైస్తవమేదో మతమని నేను మాట్లాడలేదు. బైబిల్లో నేను ఎంతగానో చదివాను, ఇప్పుడు ఇంకా చదువుతున్నాను. ఎక్కడ కూడా మతానికి సంబంధించిన ఛాయలు ఎక్కడా కనపడలేదు. మా పూర్వీకుల నుంచి విగ్రహారాధనలో ఉన్నాము. దేవుడి సన్నిధిలోనే మనిషి చెడుగా ఉన్నాడు. ఈ మనిషిని ఎవరు మారుస్తారు? ఈ మనిషి ఆలోచనలు ఎవరు మారుస్తారు? మనిషి ఎలా మారుతాడు? ఈ మనిషిలో ఉన్న మనసు ఎలా మారుతుంది? ఈ మనిషిలో ఉన్న మనసు మారడం సాధ్యం కాదు. తనంతట తాను మార్చుకోవడం సాధ్యం కాదు. ఏ రోజైతే ప్రభు గురించి రక్షణ వార్తని నా హృదయాల్లో మోగిందో ఆ క్షణమే నేను పాపినని గుర్తించగలిగాను. ఈరోజు ఇప్పటి వరకు పాపి అని ఒప్పుకోలేకపోతే అది పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో నేను కూడా ఒకప్పుడు ఉన్నవాడిని. ప్రభు ఒక చోట రాయించాడు, ఒక స్త్రీని మొహపు చూపుతో చూస్తే అప్పుడే హృదయమందు వ్యభిచరించినట్లు అన్నాడు. ఈరోజు మొహపు చూడని మనిషి ఎవరున్నారు? ఎవరు వారు? ఒక స్త్రీని తల్లిగా కనబడగానే చెల్లిగా ఊహించేవాళ్ళు ఎవరున్నారు? ఒక్కరే ఒకరు. అది ప్రభువునందు ఉన్నవారు మాత్రమే. ప్రభువునందు ఉన్నవారే, ప్రభు ఆత్మ కలిగిన వారికి అది సాధ్యం. నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను జయించు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, ఆ ప్రకారం జయించి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టనిస్తా అన్నాడు. నేను చేసిన పాపాలన్నిటిగాను ప్రాయశ్చిత్తంగా ప్రభువు శిలువపై తన ప్రాణాన్ని రక్తాన్ని అర్పించాడు. ఈరోజు నా ప్రతి పాపం నుండి యేసు ప్రభు రక్తం నన్ను శుద్ధి చేసింది, నన్ను మరణానికి దూరంగా చేశాడు. గర్వపడుతున్నాను ప్రభువును కలిగినందుకు. ఎంతోమంది విశ్వాసులు మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచడానికి ఎంతగానో తోడ్పడ్డారు. ప్రేమ అనేది ఎట్టిదో తెలుసుకోవాలంటే ప్రభువు మనల్ని ప్రేమించి శిలువపై ప్రాణాన్ని అర్పించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రేమ అనేది ఎటువంటిదో. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులై ఉన్నామని రాయబడింది బైబిల్ గ్రంథంలో. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా మీ చిత్తమైతే నా సమయం మీ సేవకై వినియోగించాలనుకున్నాను. ప్రభువు దాన్ని అంగీకరించడం జరిగింది. ఎంతగానో సంతోషిస్తున్నాం. పౌలు గారి గురించి రాయబడింది, తనకున్న మొత్తాన్ని పెంటగా ఎంచుకున్నానని, తనకి ఏవేవైతే లాభకరమైన విషయాలు ఉన్నాయో వాటిని నష్టపరుచుకున్నానని. చావైతే లాభం. పేతురు గారు ఈరోజు ఏ భక్తుడు చూసినా బైబిల్లో ప్రభువు కోసం, సువార్త కోసం ఎంతగానో కష్టాలు పడ్డారు. మా వైఫ్ చెప్తూ ఉంటుంది, ఈరోజు మనం చేసేదేముందండి, సింపుల్ కదా, ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువు మాటలు వింటున్నాం, ప్రభువు చెప్పినట్టు నడుచుకుంటాం, ఇందులో కష్టమేముంది? ప్రభువు నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, దేవుడు తన ఆత్మని ఇచ్చాడు, తన ఆత్మ ద్వారా తన విషయాలని మనం అంగీకరించగలుగుతున్నాము, ఎంతగానో సంతోషంగా ఉన్నాము. తర్వాత అర్థమైంది మేము మాట్లాడితే, అంతకుముందున్న ప్రేమల కంటే ఇప్పుడున్న ప్రేమలు చాలా గొప్పవని. ఈరోజు భార్యాభర్తలు ప్రేమ లేకుండా ఉన్నారా? ఎవరైనా ఉంటే ప్రభు దగ్గరికి రండి. నిజమైన ప్రేమ ఏంటో ప్రభువు చూపిస్తాడు. భార్యని భర్తని ఎలా ప్రేమించాలో చెప్తాడు, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో చెప్తాడు. ఏ విషయం చెప్పని విషయం ఏది చెప్పకుండా లేడు దేవుడు. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సొల్యూషన్ని ఇచ్చున్నాడు. మనమంతా తన వాక్యంలో నడవాలని, తనకి ఇష్టానుసారంగా జీవించాలని, ఉచితంగా అనుగ్రహించిన ఈ నిత్యజీవాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ సమయంలో మన గురించి రాయబడింది. ఈ వాక్యాన్ని ఎంతోమంది ఎన్నోసార్లు వినుంటారు. నేను కూడా ఎన్నోసార్లు చదివాను ఆ విషయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6వ వచనాల ప్రకారం, జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను క్రీస్తు ద్వారా కుమారుని చేసుకున్నటకు ముందుగానే దేవుడి కోసం నిర్ణయించుకున్నాడని చదివాక చాలా ఆశ్చర్యంగా కలిగింది. కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా, పిండంగా ఉండక మునిపే నేను ఎరిగి ఉన్నాను. తల్లి గర్భంలో ఎవరు నిర్మిస్తున్నారు? తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు, పిల్లలు పుడుతున్నారు, వారికి ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు రాయించాడు గ్రంథంలో. నేనే ప్రతి అవయవాన్ని నేనే నిర్మిస్తున్నాను అన్నాడు. దేవుడు తన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడు. క్రీస్తు ద్వారా కుమారులు చేసుకోవాలని, నిత్యజీవం అనుగ్రహించాలని ప్రభువు రాయించున్నాడు. ఎవరినూ నశించడం దేవుడి చిత్తం కాదని చెప్పుకున్నాడు.
అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడని చెప్తున్నాడు. ఈరోజు నా ద్వారా మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విషయాలని నేను ఒకప్పుడు గ్రహించలేకపోయాను. ఇప్పుడు గ్రహించగలగడానికి ఒకటే ఒక కారణం, నేను పాపినని నన్ను నేను నా నోటితో ఒప్పుకొని ప్రభువు నా కోసం శిలువపై మరణించి 3వ దినమున లేచి ఆది సంభూతుడుగా సమాధి నుంచి లేచిన వ్యక్తిగా యేసు ప్రభువుని విశ్వసిస్తూ యేసు ప్రభువు వలె మేము మరణించిన తర్వాత కూడా మమ్మల్ని కూడా సమాధుల్లోంచి లేపుతాడని విశ్వాసంతో ఉన్నాం. ఎంతో ఆనందకరమైన సంఘటన. ప్రభువు రాయించాడు, ఖైదులో ఉన్న వారిని కరుణించండి అని చెప్పి. ఈరోజు ప్రపంచంలో మానవాళి ఎటువంటి ఖైదులో ఉన్నారో, సాతాను బంధకాల్లో ఎంతగానో చితికిపోతున్నారో, డబ్బు ఉన్నా ఆనందాలు లేకుండా, ఆనందాలున్న ఆరోగ్యాలు లేకుండా, ఆరోగ్యాలున్న సంతోషాలు లేకుండా, బంధాలున్న ఆప్యాయతలు లేకుండా, ద్వేషాలతో, కల్మషాలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఎంతగానో ఎందుకు పుట్టామా అని, ఎందుకు బ్రతుకుతున్నామా అని, దేవుడి నుంచి సహాయం లేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజున ఈ జీవితం వ్యర్థం అనుకుంటున్నారు. ఎవరికి వారే వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. ప్రభు వైపు ఒకసారి చూడండి. ప్రభువు మీకు ప్రత్యక్షమవుతాడు. ప్రభువు మీకు బోధిస్తాడు. ప్రభువుని నమ్మండి, ప్రభువుని విశ్వసించండి. వ్రాయబడి ఉంది వాక్యం, బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నామని. ఎంత గొప్పగా రాయించాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. నీ శ్రమయు దరిద్రము నేను ఎరుగుదును, అయినను ధనవంతుడివే అన్నాడు ప్రభువు. నాకు తెలుసు నీకు దరిద్రం ఉందని తెలుసు, నీకు శ్రమ ఉందని తెలుసు, కానీ నీవు ధనవంతుడివే అని చెప్తున్నాడు. ఎంత ఆదరణ! ప్రపంచంలో ఎవరు ఆదరిస్తారు? తల్లి ఆదరిస్తుందా? తండ్రి ఆదరిస్తాడా? ఎంతగానో కష్టపడి చదివించి ప్రయోజనం అయిన తర్వాత ఆ కొడుకు మీకు అన్నం పెట్టకపోతే మీరు ఆయన్ని దీవిస్తారా? అదే చెప్తున్నాడు ప్రభువు. ప్రభువుకు మీరు ఎంతగానో ద్రోహం చేస్తున్నారు. ప్రభువు చలవ వలన ఎంతగానో ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ప్రభువుని ఎరగకపోయినా మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. శిలువ మీద అంతగా హింసించిన వారినే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు అని చెప్తున్నాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నులున్నా ప్రభు కోసం నిలబడదాం. అనేకుల్ని ప్రభు వైపు తిప్పుదాం. అనేకుల్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా మనం ప్రవర్తిద్దాం. ప్రభువుకు ఇష్టంగా బ్రతుకుదాం. మనం ఇష్టంగా బ్రతకాలని అనుకుంటే ప్రభు ఏది కాదనడు. ప్రభు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందిన మీకే బాగా తెలుసు. అనేకులు ఆత్మ రక్షించబడాలి. భారతదేశంలో ప్రభువుని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రభు అందరి కోసం వచ్చాడు. ఈ ప్రపంచంలో వస్తున్న ప్రతి ప్రాణికి వచ్చి యుగాంతమందు తన్ను తానే శిలువపై అర్పించుకున్నాడని దేవుడు రాయించాడు వాక్యం. తన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు మనం ఏదైనా అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే విలువైన క్రీస్తునే మన కోసం శిలువపై అర్పించిన దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. మీరు మారు మనసు పొందండి. ప్రభు గురించి చెప్పండి. అనేకులకు ఆశీర్వాదకరమైన విషయాలను అందించండి. ప్రభువు రాయించాడు, మీరు నా నామాన అనేక హింసలు పొందుతారన్నాడు. అనేక విషయాల్లో మీరు హింసింపబడతారన్నారు, దూషింపబడతారన్నారు. ప్రభువు చెప్పిన మాటలని అక్షర సత్యాలు. ఈరోజు మనం ప్రభువుకు దగ్గర అయితే మనం లోకానికి దూరం అవుతున్నట్టుగా ఎంతోమంది బంధువర్గాలకే దూరం అయ్యాం. ఈ రోజున ప్రభు గురించి చెప్పడం వల్ల ఎంతోమందికి ఒక హింసలాగా, ఒక పీడలాగా తయారయ్యాము. కానీ మేము ఇంతకాలం చీకట్లో ఉన్నాము, ఇప్పుడే ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. ప్రభువు చెప్తున్నాడు, ఈ ఆశ్చర్యకరమైన వెలుగులో తెచ్చిన ప్రభువు చెప్తున్నాడు, ఇక మేము చీకటిలో ఉండేవారం కాదు, వెలుగులో ఉండేవారం, వెలుగు సంబంధికులం. నశించిపోతున్న వాడికి క్రీస్తు ఒక వెర్రి, కానీ రక్షింపబడుతున్న వానికి అది దేవుని శక్తి అని రాయబడి ఉంది. ఈరోజు నశించిపోతున్న వారు ఎవరో అర్థమవుతుందా? క్రీస్తు యొక్క మహదైశ్వర్యం మీకు అర్థం కాలేదా?
మిమ్మల్ని మీరు పరిగణించుకోండి, మీరు నశించిపోతున్నారు. క్రీస్తు గొప్పతనం అర్థమైందా? మారు మనసు పొందలేదా? అర్థం చేసుకోండి. మీరు సాతాను బంధకాల్లో ఉన్నారు, మీరు ఖైదులో ఉన్నారు. సహాయం పొందండి, దేవుని గురించి తెలుసుకోండి. ప్రభు గురించి రాయబడి ఉంది. ప్రభు 2 ఆజ్ఞలు. మొట్టమొదటి, దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఈ రోజున ప్రపంచంలో ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరు లేరు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ప్రతి ఒక్కరు దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ దేవుడి 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించబడి. నీ పక్కన ఉన్నవాడు నరకానికి వెళ్ళిపోతా ఉంటే వాక్యం చెప్పాలని మనసు ఎప్పుడు అనిపించలేదా? చెప్పాలనిపించకపోతే ఎవరి ద్వారానే చెప్పించాలని అనిపించలేదా? నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? దేవుడు ఆదికాండంలో 1:26 రాయబడినప్పుడు దేవుడు తన స్వరూపమునందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అనుకున్నాడు ప్రభు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి దేవుడి ద్వారా తన నాసికారంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మ అని రాయబడింది. ఈరోజు ప్రాణం ఉన్న ప్రతి మనిషి దేవుడి నుంచి సృష్టింపబడిన వాడు కాదా? ఆయన వేరే మతం వాడా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించన్నప్పుడు ఈ రక్షణ భాగ్యాన్ని అందుకున్న నీవు వేరే వారికి ప్రకటించవా? నాకు సంబంధించిన వాళ్ళకి నేను సువార్త చెప్పలేదు ఇప్పుడు చాలామంది వరకు. నాకు అందులో నా ఫ్యాకల్టీ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. పౌలు గారు చెప్తాడు, నేను ఒకరికి ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరమును నలగొట్టుతున్నానని పౌలు గారు చెప్పారు. నేను సువార్తను ప్రకటించండి నేను చెప్తూ మరి నేనే సువార్త ప్రకటించకపోతే ఎలా? మరి అందరికీ మనమే ప్రకటించగలమా? కొన్నిసార్లు మన అధికారులకు మనం సువార్త చెప్పలేము, మరి ఆ పరిస్థితులు ఎలా? సో దానికోసమే దేవుడు నాకు మంచి ప్రణాళికను అందజేశాడు. www.krishnaforchrist.com అనే వెబ్సైట్. ఆ వెబ్సైట్లో మీరు ఫ్యూచర్లో ప్రభు చిత్తమైతే దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ప్రభు చిత్తంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి. నేను తనకి దేవుని సువార్త చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు అవకాశం దొరకట్లేదు. నా తరపున మీరు చెప్పండి అని అడగండి. మా వెబ్సైట్ నుంచి మేము రిక్వెస్ట్ తీసుకొని మేము సెపరేట్ ఏరియాస్లో దేవుని సువార్త మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాతో కలిసి పనిచేస్తారు. దీని ద్వారా అనేకులకు సువార్త అందించేవారిలాగా మన సమయాన్ని, డబ్బుని దేవుని కోసం ఇవ్వాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతున్నాం. ఇంకా సువార్త ఫోన్ ద్వారా కావాలంటే నా మొబైల్ నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఈ నంబర్కి మీరు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు. సౌదీ అరేబియా నుంచి నా అంతట నేనే వారికి ఫోన్ చేసి మీరు ఎవరికైతే రిక్వెస్ట్ ఇస్తారో పలానా వారికి మేము సువార్త చెప్పాలండి, మేము చెప్పలేకపోతున్నామండి, మాకు మొహమాటం ఉందండి, మేము ఎంతగానో చెప్పాలన్నా వినట్లేదండి అంటే మాకు చెప్పండి. మాకు మొబైల్ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి, మేము మళ్ళీ రిప్లై ఇస్తాము. మా భార్యతో మాట్లాడతారు. మేము బాగా విగ్రహారాధన చేసేవాళ్ళము. ఎప్పుడు పూజలు, ప్రతి వారము నేను గురువారాలని, శనివారాలని, ఒక్క పొద్దులని ఏవేవో పూజలు చేసేదాన్ని. దేవుడేంటో తెలియక.
కానీ ఇండియాలో ఉన్నన్ని రోజులు మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అంటే లైట్గా ఉన్నాను. మేము ఏదో ఒక టెన్షన్స్తో ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. 4 years బేబీ ఒకటి ఉంది, 2 years పాప ఉందండి. ఒకప్పుడు సినిమాలు బాగా చూసేవాళ్ళం, రాత్రి 2-3 వరకు. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్ల ఓరేంజ్ లవ్ ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూతో డేరని చల్తా హై ఏ కభీ హే హార్ట్ చోరుడి ఆ బేబీ ప్రేమను తాగే హానీ బీ దట్స్ వై మేరా దిల్ చాహతే హై సభీ మౌంట్ ఎవరెస్ట్ ఎదిగేలమ్ని చేరాలంటే కావాలి గడ్డేరింగ్ మకినాస్ గోల్డా తాగెలమ్ని ఉండాలంటే చెయ్యాలి గోంబింగ్ కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మోళ్ళ నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందు ఓరేంజ్ లవ్ ది ఓ బేబీ ఓటమినప్పుడు చూడండి చూతో డేరని చల్తా హై ఏ కభీ గిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి. ఫంక్షన్కి వెళ్ళడం, ఏ చీర కట్టాలా, ఏ నగులు వేసుకోవాలా, ఎలా ఉండాలా, ఎలా ఉంటే ఎలా బాగుంటుంది అంటే ఇలాంటి ఈ లోక సంబంధమైన విషయాల కోసం మేము పోరాడేవాళ్ళం బాగా. సిఎస్లో మనకి శాశ్వతం కాదు, కానీ మాకు అప్పుడు ఇదే మాకు తెలిసేది కదా. ఈ జీవితం కోసం మేము ఎంతో పోరాడేవాళ్ళం అన్నమాట. అలాంటి మనిషి ఎలా ఈ భూమి మీద ఉండే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అలాంటివన్నీ మేము ప్రాబ్లం ఫేస్ చేసాం చాలా వరకు. తర్వాత తెలిసింది దేవుళ్ళలోకి వచ్చాక. కానీ ఒక హిందూ స్త్రీ దేవుళ్ళకి రావాలంటే బొట్టు తీసేయడమనో లేకుంటే మంగళసూత్రం తీసేయడమనో అని అంటారు చాలామంది. కానీ దేవుడు రాసిన ఈ గ్రంథము మత సంబంధమైనది కాదు. ఇది ఇందులోని ప్రతి ఒక్క వాక్యం మేము చదువుతూ ఉంటే అసలు మేము ఒక స్వార్థం కోసం మేము దేవుళ్ళలోకి వచ్చాము. మా బావగారు ఇలా జాబ్లో వచ్చాక ఎలా పాసిబుల్ ఇలా మీకు ఇలా జాబ్ రావడం, మీరు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కదా, ఇంకా ఇలా రావడానికి కారణం మేము అడిగినప్పుడు మా బావగారు దేవుళ్ళలో ఉంటే దేవుడు ఏదైనా చేస్తారు, ఇట్లా మాకు ఇట్లా మేము 6 నెలలు 7 నెలలు ఇట్లా దేవుడిని మేము ప్రార్థనలో పెట్టాము అని అనేవాళ్ళు. కానీ మాకు అర్థమయ్యేది కాదు. ప్రతిదీ మేము మక్కతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మక్కయ్య నాకు దేవుని గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉండేది నాకు. కానీ అంత మర్మం ఉంటుంది మాకు తెలియదు. అసలు మాకు బైబిల్ ఎలా ఉంటుందో, ఈ గ్రంథం ఎలా ఉంటుందో మాకు అసలు తెలియదు. అసలు మేము ఉండే దేశంలో అయితే ఈ బైబిల్ గ్రంథం కానీ అసలు ఇట్లా చర్చెస్ కానీ ఏమీ ఉండేది కాదు. మాకు అసలు ఎవరు తెలుగు వాళ్ళ పరిచయం కూడా ఎవరు లేరు అక్కడ. అసలుగా ఎవరైనా అడుగుదామన్నా మాకు ఏ పేజీ ఎలా చదవాలో, అసలు బైబిల్ ఎలా ఉంటుందో, అందులో అధ్యాయాలు ఎలా ఉంటాయో, వచనాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు అప్పటికి. తర్వాత మా వారు ఏదో విధంగా ప్రింట్అవుట్స్ తీసుకొచ్చి స్టార్ట్ చేసేటప్పుడు బాగా నవ్వుకుంటూ ఎగతాళి చేసుకుంటూ, అసలుగా మా వారికి క్రిస్టియానిటీ చాలా హేటు. ఎవరైనా బొట్టు పెట్టుకోకపోయినా, ఎవరైనా ఫంక్షన్లో ఏమైనా తినకపోయినా, భోజనం చేయకపోయినా కూడా బాగా సీరియస్ అయ్యేవాళ్ళు అన్నమాట. చాలా హేట్ చేస్తారు. నేను అప్పుడప్పుడు స్నానం చేసుకుని బొట్టు పెట్టుకోకపోతేనే నువ్వేమన్నా అదని ఏవేవో అనేవాళ్ళు నన్ను. కానీ అలాంటి మా వారిని అసలు మేము ఇలా ఉన్నామంటే అసలుగా మేము అసలు స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మేము ఇట్లా ఎంత ఎగతాళిగా అసలు ఎంత ఇదిగా మేము నవ్వుకుంటూ దేవునికి ఎంత ప్రే చేసాము. చదివిన తర్వాత అసలు దేవుని గురించి అసలు ఎలా చదవాలో, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు మాకు. ఒక పాస్టర్ లేదు, ఒక చర్చి లేదు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు మాకు. 4 గోడల మధ్య నేను నా భర్త ఇద్దరం కూర్చొని చదివాము పుస్తకాన్ని. అలా స్టార్ట్ చేసాము పుస్తకాన్ని చదవడం. ఎలా చదవాలి, మాకు ఎవరి మెసేజ్ వినాలో ఏం తెలియదు మాకు. మేము ఇది ఒక్కటే చదివాము. మేము కొత్త నిబంధన 4 నెలలు నేను నా భర్త
రాత్రి 12-1 వరకు చదివేవాళ్ళం. అర్థం కాకపోతే అడిగి తెలుసుకునేవాళ్ళం. మా భర్త నాకు బాగా సహాయం చేసేవాళ్ళు. ఎంతో మేము 4 monthsలో 5 months మేము న్యూ టెస్ట్మెంట్ బాగా చదివేసాం. తర్వాత దేవుని మర్మం ఇంత గొప్పగా తెలిసిన తర్వాత, అసలు దేవుడు అంటే తెలిసిన తర్వాత మేము ఆగలేదు అసలుగా. ఏమంటే మేము బాప్టిజం తీసుకున్నాం నవంబర్లో. తర్వాత మా లైఫ్లో దేవుడు ఒక్క సాక్ష్యమనే కాదు, ఎన్నో రకాల సాక్ష్యాలు ఉన్నాయి. This is your 5th birthday, huh? Heavenly Father, we thank you for this opportunity again for our fellowship. We pray, Lord, for the food that we're about to receive. May this be a blessing upon our physical body as we have nourished also from the nourishment of your word, O God. మా జీవితాల్లో చిన్న చిన్న వాటికి కూడా చెప్పలేని విధంగా మాకు దేవుడు ఎప్పుడు తోడుగా మా బిడ్డల విషయంలో, మా విషయంలో ఎంతో సహాయం. ఎప్పుడు మేము దేవుని గురించే ఆలోచించేవాళ్ళం. పడుకున్నప్పుడు కానీ రాత్రి 3, 4, 5 మాకు పడుకునేసరికి కూడా ఏమిటి అసలు దేవుడు చెప్తుంది ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, వేషధారణ అంటే బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకొని వెళ్ళి హల్లెలూయా అనేసి అంటే సరిపోతుందా? కానీ మేము దేనికోసం నమ్ముకున్నాం? కేవలం ఈ 60 సంవత్సరాల జీవితం కోసం నమ్ముకున్నాం. ఏదైతే ఏంటి, ఈ ఆస్తులు అయితే ఏంటి, డబ్బు అయితే ఏంటి, ఏదైతే ఏంటి, దానికోసమే మేము దేవుడు ఇంకా మాకు ఎక్కడికో తీసుకెళ్తాడని, మాకు ఏదో చేస్తాడని వాటి కోసమే మేము దేవుడు నమ్ముకున్నాం. కానీ ఇప్పుడు చేసే వాళ్ళు ప్రార్థనలు కూడా కుటుంబం వాళ్ళ స్వప్రయోజనాల కోసమే, కానీ దేవుని కోసం, దేవునికి ఏం కావాలో, దేవుడు ఏం అడుగుతున్నాడో, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఎవరికి తెలియదు. ఏ విధంగా దేవునికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలా, సువార్త చెప్పాలా, మేము ఎంత అద్భుతంగా ఉన్నామంటే ఎలా అసలు దేవుడి గురించి మేము ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అసలు దేవుడి గురించి, దేవుని యొక్క మర్మాన్ని చెప్పాలా, అసలు దేవుడు ఏంటో చెప్పాలనేదే మాకు రాత్రి పౌలు నిద్ర పట్టేది కాదు అసలుగా. మా వారు ఎంతో తాపత్రయపడుతున్నారు అసలుగా. దేవుని గురించి వాత చెప్పాలా ఏంటి. ఇప్పుడు మనం వెళ్ళే చర్చిలలో కూడా మనం ఒక 2 వాక్యాలు చెప్పి కానుకలు వేయించుకొని పంపించేస్తారు. కానీ దేవుని గురించి నిజంగా 4 వాక్యాలు కూడా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు. నేను చెప్పేది ఏంటంటే, ఇది చదవండి, ఇది ఒక్కటి చదివితే చాలు,
దేవుడు మన జీవితాల్లో ఎంత వెలిగిస్తాడో, ఎలాంటి వెలుగులో మనం బతుకుతామో, ఎటువంటి కష్టాలు లేకుండా, కష్టం కోసమే కాదు అసలు ఎలాంటి జీవితం కోసం, ఎలాంటి లైఫ్ కోసం మనం బతుకుతుంటామో తెలుస్తుంది. మన కుటుంబాల్లో మన పిల్లలకి ఎంతోమంది, నేను దేవుని నమ్మిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎంతోమంది క్రిస్టియన్స్ ఫ్యామిలీ చూసాము. పెద్దవాళ్ళు అబౌవ్ 30-40 ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు బాప్టిజం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే టైం లేదంటున్నారు వాళ్ళు. ఇంకా 1 year కాలేదు బాప్టిజం తీసుకొని. ఈ టైంలో మేము చెప్పిన వాళ్ళలో కనీసం ఒక 5 దేవుళ్ళలోకి వచ్చి బాప్టిజం తీసుకున్నారు. అంటే మేము ఏదో దేవుళ్ళలోకి రండి బాప్టిజం తీసుకోండి మీరందరూ రక్షణలోకి వచ్చేస్తే పరలోకానికి వెళ్తారు అని కాదు. వాళ్ళకి మేము చెప్తున్నాం, మాకెంత తెలుస్తుందో అలా చెప్తున్నాం. మేము వాళ్ళకి ఏ విధంగా చెప్పాలంటే బైబిల్లో ఉన్నదంతా చెప్తున్నాం అన్నమాట. అలా చెప్పే మేము దేవుళ్ళలోకి వాళ్ళకి ఫోర్స్ చేయకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ ఇష్టంగా అంగీకరించేటట్లుగా మేము చెప్తున్నాము. అంటే ఈ దేవుడు రాసిన ఈ గ్రంథం ఎలా చెప్పాలో అసలు మాకు స్టార్టింగ్లో ఎలా చెప్పాలో తెలియదు. కానీ ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా చెప్పాలో మాకు ఇంతవరకు ఇప్పటికీ మాకు ఇక్కడికి తీసుకొచ్చాడంటే దేవుడే కారణం. అడుగడుగున నిమిషంలో మేము దేవుళ్ళనే ఉంటూ దేవుళ్ళనే తలుచుకుంటూ అసలు గొప్ప దేవుడు, అసలుగా ఈ సృష్టిని నడిపిస్తున్న ఈ దేవుడికి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. నా బిడ్డల్ని ఇప్పటి నుంచే నేను దేవుళ్ళకి ఎలా పెంచుతున్నాను, చిన్న పిల్లల్ని. కానీ దేవుళ్ళు ఇదివరకే ఉన్నవాళ్ళు స్వప్రయోజనాల కోసం కాకుండా దేవుడికి సువార్త చెప్పి దేవుని యొక్క మర్మాన్ని చెప్పమని మేము కోరుకుంటున్నాము. మీరు విన్నారు కదా మా సాక్ష్యాన్ని దీవించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సాక్ష్యాన్ని అనేక కుటుంబాలకి పంపించండి. సో అదేవిధంగా మీ దేవుడి పనిలో ఎంతగానో కొనసాగాలని మీ అనుదిన ప్రార్థనలో వాడుకోండి. దేవుని గొప్పతనాన్ని మీరు కూడా అర్థం చేసుకొని దేవుని దగ్గరికి రావాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. అనేకులు తమ ఆత్మ సంబంధమైన రోగాల నుంచి, అదేవిధంగా శారీరక సంబంధమైన రోగాల నుంచి విడుదల చేయాలని ఈ సమయంలో దేవుడిని మేము ఎంతగానో మొరపెట్టుకుంటున్నాం. ఈ సమయంలో మీకు ఎవరికైనా బాధలు ఉంటే దేవుడిని అడగాలని మేము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి దేవా, మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పరలోకమందు అత్యున్నత సింహాసనమైన ఆసీనుడై ఉన్న మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ఎవరెవరైతే తెలిపిస్తున్నారో వారందరినీ మరీ ముఖ్యంగా ఆశీర్వదించండి. ఖైదులో ఉన్న వారిని విడిపించండి. మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించి మీ వెలుగులోకి ఆశ్చర్యకరంగా తీసుకువచ్చారో అదేవిధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారందరి శారీరక ఆత్మరోగాల నుంచి విడుదల దయచేయండి. ప్రభువా, ఈ సమయాన్ని ఎంతో అత్యద్భుతంగా ఇచ్చావు దేవా. ఇంతవరకు తండ్రి మా జీవితాల్లో చేసిన మొట్టమొదటి మంచి పని మీరే చేయించారు ప్రభువా. మా జీవితాల్లో ఎటువంటి మంచి లేవు ప్రభువా. మీ చిత్త ప్రకారంగా తండ్రి ప్రభువా, మీరు వేసిన ప్రణాళిక ప్రకారంగా తండ్రి ప్రభువా, మా దుడ్డి కాని గొర్రెలు నాకున్నాయి, అవి కూడా నా దగ్గరకు వస్తాయి. నా దగ్గరికి అవి వస్తే నా దగ్గర నుంచి ఎవడనూ తీసుకెళ్ళాడని చెప్పావు ప్రభు. అవును ప్రభువా, మమ్మల్ని ఎటువంటి బంధకాలైనా బాధలైనా మిమ్మల్ని నుంచి దూరం చేయలేవు ప్రభువా. మీ ప్రేమ అంత అమూల్యమైనది, మీ కృప అంత గొప్పది దేవా ప్రభువా. ఈ కృపని, మహిమని ఉచితంగా అనుగ్రహించారు ప్రభువా. ఈ ప్రార్థనను మా ప్రభువు, రక్షకుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు తండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి అంతం వరకు నడిపించునుగాక. ఆమేన్.